చూడండి, పొన్నగంటి కూర గోంగూర పచ్చడి. పొన్నగంటి కూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే కడుపులోకి వెళ్ళాక వెంట్రుకలతో సహా కట్ చేస్తుంది అనమాట. ఇది బ్లడ్ పడుతుంది, అన్నిటికి కంటికి చాలా మంచిది. అందుకే నేను ఇది పొన్నగంటి కూర గోంగూర పచ్చడి చేశాను. దీన్ని మీరు ఇలా చేసుకుని తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. హలో ఫ్రెండ్స్, చూడండి, ఈరోజు నేను టెర్రస్ గార్డెన్లో గోంగూర పొన్నగంటి కూర కట్ చేసుకొచ్చాను. ఇవి పచ్చడి రెండు కలిపి పచ్చడి చేస్తాను. అది ఎలా చేయాలో నేను తర్వాత చూపిస్తాను. ఈ మొత్తానికి కట్ చేసుకొచ్చాను కదా, ఇదంతా బాగు చేసుకుని నీట్గా పచ్చడి చేయడం మొదలు పెడతాను. చూడండి, నేను పొన్నగంటి కూర గోంగూర మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన కూరలో ఇవి ఇలా పచ్చడి చేయాలని పెట్టుకున్నాను. దానికి పోపు వేసుకుంటున్నాను. పోపు అంటే ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, నువ్వుపప్పు ఇవన్నీ ఆయిల్లో వేయించేసుకుని ఆ తర్వాత ఇంకా ఏం చేయాలో నేను చూపిస్తాను. ఇది నిలవ పచ్చడి అండి. ఇది నేను కొంచెమే చేస్తున్నాను, కాకపోతే ఎన్ని రోజులు నిలవన్నా ఉంటుంది, సంవత్సరం నిలవన్నా ఉంచుకోవచ్చు. ఇదిగో చూడండి, ఆ పోపులు వేగిపోయి ఇందులో ఈ పొన్నగంటి కూర గోంగూర కలిపి వేయించేస్తున్నాను. ఇది వేగాక అప్పుడు మళ్ళీ చూసుకుందాం మనం. చూడండి, గోంగూర పొన్నగంటి కూర వేగుతుంది కదా. ఫస్ట్ నేను ఏం చేశానంటే అది కట్ చేసేసి కడిగేసి, నిన్న కట్ చేశాను, అది కడిగేసి క్లాత్ మీద ఆరబెట్టేశాను. ఇది ఇంత ఇలా డ్రైగా అవుతుంది, ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అంతా పోతే మనకు పచ్చడి నిలవ ఉండడానికి బాగుంటుంది అనమాట. అందుకని నేను ఆ మాట చెప్పలేదని మళ్ళీ చెప్తున్నాను. ఇది వేగిపోయాక దించేసి మనం తర్వాత ప్రాసెస్ చూసుకుందాం. చూడండి, వేయించుకున్నవి ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం. ఇది మిక్సీ పట్టాక తర్వాత ఆకులు కూడా వేయచ్చు. చూడండి, ఆకులు వేయించేసుకున్నాను, కానీ పొన్నగంటి కూర మాత్రం మెత్తగా అవ్వలేదు. గోంగూర మెత్తగా అయిపోయింది, కానీ పొన్నగంటి కూర మాత్రం మెత్తగా అవ్వలేదు. చూడండి, ఆకులు కూడా వేసాను. ఇది కూడా మిక్సీ పట్టేసుకుంటాను. చూడండి, పోపు వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు, ఆవాలు, మెంతులు వేసాను. అలాగే ఎండుమిరపకాయ, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. చూడండి, పోపు వేగుతుంది కదా, అందులో కొంచెం ఇంగు వేద్దాము. కొంచెం పోపులో ఇంగు వేయడం వల్ల మనకి అరుగుదల బాగుంటుంది, దానికోసం ఇంగు వేస్తున్నాను. అది వేగిపోయింది కదా, ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్న పచ్చడి వేసేసుకుందాం. అంతేనండి, గోంగూర పొన్నగంటి కూర నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా మనం చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, పొన్నగంటి కూర